హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఆనంద్ వెములపాటి ఫ్రమ్ విద్యా నైపుణ్య. ఈరోజు ఒక ఏఐ టూల్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. అండ్ యూ విల్ సీ ద మ్యాజిక్ ఆఫ్ ఏఐ, రైట్? అండ్ ఐ విల్ ఆల్సో ట్రై టు కవర్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇఫ్ యు సీ దీస్ డేస్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రైట్? ద లేటెస్ట్ టెక్నాలజీస్ ప్రతి చోట ఇవే మాట్లాడుతున్నారు. ఏఐ టూల్స్ చాలా వచ్చాయి మార్కెట్లో. ఇన్ఫ్యాక్ట్ థౌజండ్స్ ఆఫ్ టూల్స్ వచ్చేసాయి. అండ్ ద బ్యూటీ ఏంటంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండక్కర్లేదు. యూ డోంట్ నీడ్ టు బి ఏ టెక్నికల్ పర్సన్, రైట్? యూ కెన్ జస్ట్ క్రియేట్ ఎవ్రీథింగ్ వెరీ ఈజీలీ. మెనీ థింగ్స్ యూ కెన్ క్రియేట్. ఈరోజు నేను చూపించే వీడియో కూడా మీకు యూ విల్ బి ఏబుల్ టు ఎనీ వన్ కెన్ డూ, రైట్? ఎనీ వన్ కెన్ క్రియేట్ ఏ సాంగ్, రైట్? ద టూల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు షో ఈస్ హౌ టు క్రియేట్ సాంగ్. ఎంటైర్ సాంగ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, సాంగ్ లిరిక్స్ మీరు రాయాల్సిన అవసరం లేదు, మ్యూజిక్ కంపోజ్ చేయాల్సిన అవసరం లేదు, పాట పాడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ఏఐ ఇట్ సెల్ఫ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ టూల్ విల్ డూ దట్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షో. ఇవాళ నేను చూపిస్తాను మీకు ఎండ్ టు ఎండ్ కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను. బట్ బిఫోర్ వి గో టు ద ప్రాసెస్, రైట్, లెట్ us జస్ట్ థింక్ ఫర్ ఎ వైల్. ఒకసారి ఆలోచించండి. ఒక సాంగ్ క్రియేట్ చేయాలంటే, రైట్, వాట్ ఇట్ టేక్స్ టు క్రియేట్ అన్ ఎంటైర్ సాంగ్, రైట్? జనరల్లీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇస్తారు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక లిరిక్ రైటర్కి. దెన్ ఈ ట్యూన్కి తగ్గట్టు, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు హీ హాస్ టు రైట్ ద లిరిక్స్ పాట మొత్తం రాయాలన్నమాట. సో ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ద ట్యూను, సిచ్యువేషన్, ఎవ్రీథింగ్, రైట్? ఆఫ్టర్ గివింగ్ ద ట్యూన్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ద సిచ్యువేషన్, the lyric writer has to write a song accordingly, and then they may have to go through మల్టిపుల్ రివిజన్స్, రైట్? చాలా రివిజన్స్ అంటే ఫస్ట్ టైమే ఓకే కాకపోవచ్చు ఆ సాంగ్. అగైన్ లిరిక్ రైటర్ తీసుకురావడము, మళ్ళీ కొద్దిగా చేంజెస్ పెట్టడము, మళ్ళీ పోవడము. సో దే మే హ్యావ్ టు గో త్రూ సమ్ సెవరల్ రివిజన్స్. చాలా రివిజన్స్ అన్ని అయిన తర్వాత ఒక సాంగ్ రాయడం అవుతుంది. రాయడం అయిన తర్వాత కంపోజ్ చేసిన తను మ్యూజిక్ అంతా ప్లే చేయాలంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పట్టుకురావాలంటే, ఒక ఫ్లూట్ అయితే ఏంది, ఒక గిటార్ అయితే ఏంది, డ్రమ్స్ అయితే ఏంది, తబలా అయితే ఏంది, వాట్ ఎవర్ the instruments that are part of that particular music tune. So he has to bring many people who and then create a beautiful music out of it, right? And then ఒక సింగర్ని పిలుచుకురావాలి, మేల్ సింగరు, ఫిమేల్ సింగరు, రైట్? వాళ్ళు పాట పాడాలి, మ్యూజిక్ స్టూడియోలోకి పోయి పాట పాడాలి, ఇవన్నీ మళ్ళీ ఎడిట్ చేయాలి. ఇట్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ ప్రాసెస్, లాట్ ఆఫ్ టైము, లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ మనీ, రైట్? చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారము, చాలా టైం కూడా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను మా పేరెంట్స్కి, ఫాదర్కి, మదర్కి, మా ఫ్యామిలీలో వీ వాంటెడ్ టు డూ సమ్ గ్రాండ్ సెలబ్రేషన్ అనమాట. ఇద్దరికి చేద్దామని అనుకున్నాము ఒక టైంలో, ఫ్యూ ఇయర్స్ బ్యాక్. మా రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి ఒక బిగ్ ఈవెంట్ చేద్దాము. మేము 3 sons అనమాట, ముగ్గురం కలిసి ఒక పెద్ద ఈవెంట్ చేద్దాము పేరెంట్స్కి అని చెప్పి, లైఫ్లో గుర్తుండే పోయేటట్టు చేద్దాం అనుకున్నాం. ఆ టైంలో ఐ థాట్ ఆఫ్ యాక్చువల్లీ క్రియేటింగ్ ఎ సాంగ్ ఫర్ దట్ ఈవెంట్. ఒక సాంగ్ రాద్దాము. సాంగ్ రాయడం అంటే నాకు రాయడం చేత రాదు, కంపోజ్ చేయడం చేత రాదు. అండ్ సింగ్ అంటే ప్రాబబ్లీ ఐ మే బి ఏబుల్ టు సింగ్ టు సమ్ ఎక్స్టెంట్. ఒక పాట అన్నా నేనే పాడదాము అని కూడా అనుకున్నాను. ఆ టైంలో నేను, సిన్స్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ సమ్ సింగర్స్ కమ్యూనిటీ, కొంతమందిని అప్రోచ్ అయితే ఒక అతను ఒప్పుకున్నాడు, పాట రాస్తాను, ఇట్లా పేరెంట్ పేర్లు కొద్దిగా కాంటెక్స్ట్ ఇస్తే ఐ విల్ రైట్ ఎ సాంగ్ అన్నారు. అండ్ ఒక 15,000 రూపీస్, 20,000 రూపీస్ ఈ వాజ్ ఆస్కింగ్ మీ అరౌండ్ దట్ రేంజ్ అనమాట. ఓకే అనుకున్నా, 20,000 రూపీస్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్, ఓకే ఫైన్ అనుకున్నాను. ఒక సాంగ్ రాసిస్తా అన్నాడు ఆయన. 15,000 రూపీస్, 20,000 రూపీస్ ఇస్తే, ఎప్పుడు ఇన్ దోస్ డేస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 8 years బ్యాక్ అనమాట. 8 years బ్యాక్లో 20,000 రూపీస్ అడిగితే ఓకే అనుకున్నాను. బిగ్ ఈవెంట్ కదా, చేద్దాము పేరెంట్స్కి అని చెప్పి. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ని అప్రోచ్ కావాలి, రైట్? ఐ హ్యావ్ టు గో త్రూ ద ఎంటైర్ ప్రాసెస్. Of course, in that situation, unfortunately, my mother passed away in 2016, right? When I was working and we were all planning. మా బ్రదర్స్ అంతా మేము ఇట్లా ప్లాన్ చేస్తుంటే ఒక ఈవెంట్లో మా మదర్ 2016లో చనిపోయారు. సో నేను ఇంకా స్టాప్ చేసేసాను ఆ ఎఫర్ట్స్ని. వీ కుడ్ నాట్ గో త్రూ. బట్ ఒక ఈవెంట్కి ఇట్లా క్రియేట్ చేయాలంటే, ఒక సాంగ్ ఒకటి బయటికి రావాలంటే లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ టైము, లాట్ ఆఫ్ మనీ, రైట్? ఇప్పుడు నేను చూపించబోయే టూల్ ఏంటంటే, యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ ఎనీ టైం, రైట్? ఒక 5 minutes స్పెండ్ చేస్తే చాలు. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ స్పెండ్ 5 minutes, 5 నిమిషాలు స్పెండ్ చేయడము. హౌ మచ్ మనీ? ఫ్రీ. దట్ మీన్స్ దెర్ ఇస్ నో మనీ. యూ విల్ గెట్ ద సాంగ్, యూ కెన్ క్రియేట్ ద సాంగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ హౌ మచ్ నాలెడ్జ్ యూ నీడ్ టు హ్యావ్? జీరో నాలెడ్జ్, నన్, రైట్?
అంటే ఒక టెక్నికల్ పర్సన్ కాకర్లేదు, నాన్ టెక్నికల్ పర్సన్ కూడా కెన్ క్రియేట్ ఎ సాంగ్, రైట్? లెట్ మీ జస్ట్ షో యూ హౌ టు డూ దాట్. ఫస్ట్ పార్ట్ 2 పార్ట్స్ అనమాట దీంట్లో. ఫస్ట్ పార్ట్ ఏంటంటే విల్ రైట్ సాంగ్ లిరిక్స్ ఎలా రాయాలి, రైట్? అది చూద్దాము. తర్వాత ఈ లిరిక్స్ తీసుకొని ఒక సాంగ్ని ఎట్లా క్రియేట్ చేయాలి, రైట్? హౌ టు క్రియేట్ లిరిక్స్ ఫస్ట్. ద సెకండ్ స్టెప్ ఈస్ టు క్రియేట్ ఎ సాంగ్ యూజింగ్ దోస్ లిరిక్స్ అనమాట. ఆ లిరిక్స్ యూజ్ చేసి ఒక సాంగ్ ఎలా క్రియేట్ చేయాలి, 2 స్టెప్ ప్రాసెస్. లెట్ మీ జస్ట్ గెట్ స్టార్టెడ్. విల్ జస్ట్ సీ. లెట్ మీ షేర్ మై స్క్రీన్. చూడండి, ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ హ్యావ్ ఎ టూల్ సంథింగ్ కాల్డ్ chatgpt.com. చాట్ జీపీటీ యాప్ కూడా ఉన్నది ఆండ్రాయిడ్లో, ఐఓఎస్లో. యూ కెన్ ఇన్స్టాల్. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ యూజ్డ్. ఈ టూల్ యూజ్ చేసి మనం లిరిక్స్ రాసేయచ్చు అనమాట. యూ కెన్ బికమ్ ఏ లిరిక్ రైటర్ బై యూజింగ్ చాట్ జీపీటీ. ఇది మోస్ట్ పాపులర్ టూల్, అందరికీ తెలిసే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ డోంట్ నో, రైట్? మీకు తెలియకపోయినా కూడా ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ chatgpt.com వెబ్సైట్కి వెళ్ళిపోతే చాలు. ఆర్ యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ దిస్ మొబైల్ యాప్, ChatGPT మొబైల్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు జస్ట్ బై యూజింగ్ యువర్ ఫ్రీ ఈమెయిల్ అకౌంట్, జీమెయిల్ అకౌంట్ అట్లాంటివి యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? వన్స్ యూ గెట్ ద ChatGPT, దీంట్లో యూ జస్ట్ హ్యావ్ టు ఆస్క్ ChatGPT. ఇది ఒక ఏఐ టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. యూ జస్ట్ హ్యావ్ టు ఆస్క్ ఇట్ టు క్రియేట్ ఎ సాంగ్ ఫర్ యూ. హౌ టు డూ దట్? బై గివింగ్ సంథింగ్ కాల్ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉన్నది. I conduct a separate workshop on prompt engineering, how to write పవర్ఫుల్ ప్రాంప్ట్స్ అనే ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వర్క్షాప్ కూడా నేను షెడ్యూల్ చేస్తుంటాను. ఐ విల్ ప్రొవైడ్ ఎ లింక్ టు ఆల్ ద వర్క్షాప్స్ దట్ ఐ ఆఫర్. సో ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ జాయిన్ ఇన్ ఎనీ ఆఫ్ దోస్ వర్క్షాప్స్. మీరు జాయిన్ కావచ్చు, నా దగ్గర నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, రైట్, ద ప్రాంప్ట్ దట్ ఐ హ్యావ్ గివెన్ ఈజ్ ఒక డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఏమని ఇచ్చాను? మై సన్ ఆహ్లాద్, రీసెంట్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. మా సన్ వాజ్ రైటింగ్ జేఈ ఎగ్జామ్, జేఈ మెయిన్స్ రాశాడు 23rd January. వాడిని కొద్దిగా ఎంకరేజ్ చేద్దాం, ఇన్స్పైర్ చేద్దామని చెప్పి ఒక సాంగ్ క్రియేట్ చేద్దాం వాడి కోసం అని అనుకున్నాను. దట్ ఈస్ వెన్ ఐ హ్యావ్ యూజ్డ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ సాంగ్. అప్పుడు యూజ్ చేశాను. అండ్ నౌ ఐఎమ్ షేరింగ్ దట్ నాలెడ్జ్ విత్ యూ, రైట్? మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ లుక్ ఎట్ దిస్ ప్రాంప్ట్, రైట్? నేను న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాము. జస్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ అంటే మనం డైలీ యూజ్ చేసే రొటీన్ లాంగ్వేజ్లో దానికి చెప్తే చాలు. ఇట్ నీడ్ నాట్ బి కాంప్లికేటెడ్ అనమాట. ఇక్కడ మై సన్ ఆహ్లాద్ వేములపాటి ఈస్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ ఎగ్జామ్, రైట్, విచ్ ఈస్ ద మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. Though he has prepared well, he is worried that he may not be able to perform well in the exam. He is also worried that the reservation system in India will not allow him to get a seat in a OC student because he is ఓపెన్ కేటగిరీలో ఉన్నాడు కాబట్టి రాదేమో అని. సో రిజర్వేషన్ సిస్టమ్ గురించి కూడా ఈ కాంటెక్స్లోనే ఐ హ్యావ్ రిటర్న్ ఏ సపరేట్ ఆర్టికల్ ఆన్ లింక్డ్ఇన్. ఒక లింక్డ్ఇన్లో ఒక ఆర్టికల్ రాశాను. ఐ విల్ ప్రొవైడ్ దట్ లింక్ ఆల్సో. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ గో త్రూ దట్ ఆర్టికల్ అండ్ లెట్ మీ నో వాట్ యూ థింక్. మీ కామెంట్స్ కూడా ఇవ్వచ్చు ఆర్టికల్ మీద. సో నేను ఇక్కడ ఏం రాస్తాను, ఇట్లాగా రైట్ ఏ సాంగ్ అని ఇచ్చాను. రైట్ ఏ సాంగ్ టు ఎంకరేజ్ హిమ్, ఇన్స్పైర్ హిమ్ అండ్ బిల్డ్ కాన్ఫిడెన్స్, రైట్? టెల్ హిమ్ నాట్ టు గెట్ డిసప్పాయింటెడ్, దట్ దిస్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. విష్ హిమ్ గుడ్ లక్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్. మా పేర్లు కూడా రాస్తాను, ఆనంద్ అని, అనురాధ అని. టెల్ హిమ్ దట్ హిస్ పేరెంట్స్ ఆర్ దేర్ టు సపోర్ట్ హిమ్ ఆల్వేస్, నో మ్యాటర్ వాట్ అని చెప్పి ఒక కాంటెక్స్ట్ ఇచ్చాను. కాంటెక్స్ట్ ఇచ్చి రైట్ ఏ సాంగ్ అని చెప్పి అడిగాను, రైట్? వెరీ సింపుల్. మీరు ఇంత నాకు అది కూడా కాంప్లెక్స్ అనుకుంటే యూ కెన్ జస్ట్ మేక్ ఇట్ ఈవెన్ సింపుల్, రైట్? యూ కెన్ జస్ట్ సే దట్ మై సన్ ఆహ్లాద్ ఆర్ మై డాటర్ సో అండ్ సో ఈజ్ రైటింగ్ ఎన్ ఎగ్జామ్. ఐ వాంట్ టు ఇన్స్పైర్ హిమ్, ఎంకరేజ్ హిమ్ ఆర్ ఎంకరేజ్ హర్, రైట్? జస్ట్ గివ్ మీ ఏ సాంగ్ అంటే సరిపోతుంది, రైట్? ఆ 2 లైన్స్లో రాసినా కూడా ఇట్ విల్ గివ్ ఏ సాంగ్. సి రెస్పాన్స్ చూడండి మీరు. ఇక్కడ ఓ ఆహ్లాద్ అని చెప్పి, టేక్ ఏ డీప్ బ్రీత్, డోంట్ యూ ఫియర్ అని చెప్పి ఓ సాంగు, ఇట్స్ నాట్ జస్ట్ ద ఎండ్ అని చెప్పి మొత్తం సాంగ్ రాసేసింది, రైట్? అండ్ ఇన్ జస్ట్ 1 minute. 1 minute-లో అదర్వైజ్ జనరల్లీ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ ప్రాబబ్లీ 2 weeks ఆర్ ఈవెన్ 1 month, రైట్? సో స్మైల్ డియర్స్ అండ్ ఎంజాయ్ ద రైడ్ విత్ కరేజ్ అండ్ జాయ్, లెట్ యువర్ డ్రీమ్స్ బీ యువర్ గైడ్ అని చెప్పి, రైట్? గుడ్ లక్ డియర్ ఆహ్లాద్ ఫ్రమ్ మమ్ అండ్ డాడ్. బికాజ్ ప్రాంప్ట్లో ఏం చెప్పాను నేను, విష్ హిమ్ ద బెస్ట్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్ అని అన్నాను కాబట్టి మమ్ అండ్ డాడ్ అని చెప్పి, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, వీ విల్ బి దేర్ విత్ యూ అని చెప్పి, సో స్కై ఈజ్ యువర్ వ్యూ అని చెప్పి చాలా నైస్గా రాసింది. ఎక్సలెంట్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. సో మంచి సాంగ్ ఇచ్చింది. ఇది నచ్చితే ఓకే, నచ్చలేదనుకోండి యూ కెన్ రైట్ ఏ ఫాలో అప్ ప్రాంప్ట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మేక్ షూర్ హిస్ నేమ్ ఈజ్ రిపీటెడ్ సెవరల్ టైమ్స్. ఆహ్లాద్ అనే పేరు ఒకసారి
ఏమో వచ్చినట్టున్నాను లిమిటెడ్గా. ఐ డిడ్ నాట్ లైక్ ఇట్. రైట్ సెడ్ ఓకే రిపీట్ హిస్ నేమ్ అండ్ ఆల్సో మా పేరెంట్స్ నేమ్ కూడా అండ్ పేరెంట్స్ నేమ్ ఆనంద్ అండ్ అనురాధ ఆర్ హర్డ్ యాజ్ వెల్ రైట్ ఫ్యూ టైమ్స్ అవి కూడా వచ్చేటట్టు రాయమన్నాను. సేమ్ సాంగ్ మళ్ళీ రిపీట్ చేసింది బట్ నో మోర్ యూసేజ్ ఆఫ్ ద వర్డ్స్ ఆహ్లాద్. ఆహ్లాద్ ప్రతి చోట యూస్ చేస్తున్నా చూడండి. సేమ్ సాంగ్ రీరైట్ చేసింది. దట్ టు ఇన్ అగైన్ 1 minute ఇచ్చేస్తుంది మీకు ఈ సాంగ్. రైట్ రిమెంబర్ దిస్ లైన్, యు ఆర్ అవర్ వరల్డ్ రైట్, అవర్ జాయ్, అవర్ సన్షైన్. ప్రతి పేరెంట్కి అంతే కదండి వాళ్ళ పిల్లలు రైట్. ఎవ్రీ పేరెంట్ థింక్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ లైక్ దట్ ఓన్లీ రైట్. సి బట్ దే డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. దిస్ ఇస్ ద an excellent way of expressing your thoughts with your kids. చూడండి ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేసిందో పిల్లలకి రైట్. నో మ్యాటర్ ద అవుట్కమ్, నో మ్యాటర్ ద డే, వీ లవ్ యూ ఫర్ ఎవర్ ఇన్ ఎవ్రీ వే. ఎక్సలెంట్ సాంగ్ క్రియేట్ చేసింది. సో లిరిక్స్ వచ్చేసాయి. సో బట్ నాకు ఇదే సాంగ్ తెలుగులో కావాలి అనుకుంటే ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ చూడండి ఇక్కడ గివ్ మీ ద సాంగ్ ఇన్ తెలుగు అని అడిగి ఇచ్చాను అంతే. మొత్తం తెలుగులో రాసేసింది. బట్ బిఫోర్ వీ గో టు దట్ తెలుగు లిరిక్స్ రైట్, లెట్ మీ జస్ట్ షో యూ హౌ దిస్ హ్యాస్ కమ్ అవుట్ రైట్. ఇవే లిరిక్స్ కాదు, నేను ఒక యూ కెన్ క్రియేట్ ఎనీ నేమ్, దెర్ ఇస్ నో లిమిట్ రైట్. యూ కెన్ రైట్ అనదర్ ప్రాంప్ట్స్, అడిషనల్ ప్రాంప్ట్స్ ఇఫ్ యూ డోంట్ లైక్, ఆర్ యూ కెన్ జస్ట్ ఆస్క్ ఇట్ టు రీరైట్ రైట్, మేక్ సమ్ చేంజెస్. సజెస్ట్ చేయడం ఎట్లాగా అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంతే. ఒక ప్రాంప్ట్ రాసేస్తే మళ్ళీ సాంగ్ అనేది రీక్రియేట్ చేస్తుంది. సో రీక్రియేట్ చేసిన తర్వాత యూ కెన్ యూజ్ దట్ సాంగ్ అనమాట టు మేక్ ద యాక్చువల్ సాంగ్. దిస్ ఇస్ ఓన్లీ లిరిక్స్ పార్ట్, రిమెంబర్ రైట్. ఫస్ట్ పార్టే డిస్కస్ చేస్తున్నాము. చేసిన తర్వాత సాంగ్ వస్తుంది. ఎట్లా వస్తుంది చూడండి. లెట్ మీ జస్ట్ షో యూ ద సాంగ్స్. ఐ విల్ జస్ట్ ప్లే ద సాంగ్ రైట్. కాంకర్ ద స్టార్స్ అని ఒక సాంగ్ ఉన్నా చూడండి ఇక్కడ. ఇది క్రియేట్ చేస్తుంది. And shine a brand new day. G-weights don't fade away. Dreams are made of sleepless nights. Future's bright when you've got the fight. చూడండి ఇన్స్పైర్ చేస్తూ ఒక మంచి సాంగ్ అనమాట. సాంగ్ క్రియేట్ చేసేసింది. లిరిక్స్ ఇస్తే ఐ విల్ జస్ట్ షో యూ ఇన్ వైల్, చూపిస్తాను నేను మీకు. వెరీ సింపుల్ టు క్రియేట్. ఒకసారి లిరిక్స్ వచ్చిన తర్వాత అనదర్ 1 minute ఆర్ 2 minutes జస్ట్ టు క్రియేట్ దిస్ సాంగ్. మ్యూజిక్ అదే క్రియేట్ చేస్తుంది, వాయిస్ ఎవ్రీథింగ్. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. అండ్ ఎనీ వన్ క్రియేట్ రైట్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఏం అక్కర్లేదు. ఎనీ వన్ కెన్ క్రియేట్, ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. బట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ మల్టిపుల్ వర్షన్స్ రైట్. లెట్ మీ జస్ట్ షో యూ డిఫరెంట్ వర్షన్స్ దట్ ఐ హ్యావ్ క్రియేటెడ్. మనకి నచ్చకపోతే యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ వర్షన్స్ అనమాట. ఇక్కడ చూడండి, లెట్ మీ జస్ట్ ప్లే ఏ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ ద సాంగ్. Shine like a bright morning star. ఆహ్లాద్ షైన్ లైక్ ఏ బ్రైట్ మార్నింగ్ స్టార్ అంట. చూడండి ఎంత బాగా రాశారు. You've got the brains and the will to go far. Anand and Anuradha right here by your side. ఆనంద్ అండ్ అనురాధ రైట్ బై యువర్ సైడ్ అంట. చూడండి ఎంత బాగా. In this journey together we'll glide. టుగెదర్ విల్ గైడ్ అని చెప్పి చాలా బాగా Reach for రాసింది. the sky. ఒక 3 minutes సాంగ్. సో ఇదొక వర్షన్, మళ్ళీ ఇదొక వర్షన్. డిఫరెంట్ మ్యూజిక్, డిఫరెంట్ లిరిక్స్. యూ కెన్ ట్రై, కీప్ ఆన్ ట్రైయింగ్ దట్ ఫేవరెట్. I like to shine like a bright morning star. You've got the brains and the will to go far. And right here by your side. చూడండి ఇందాక ఎగ్జాక్ట్ సేమ్ లిరిక్స్ ప్రీవియస్ సాంగే, బట్ నో డిఫరెంట్ ట్యూన్లో వచ్చింది. మ్యూజిక్ కంపోజన్ మారింది అనమాట. సో సేమ్ లిరిక్స్కి లైక్ యూ కెన్ యూజ్ ఎ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యువర్ మ్యూజిక్ యాజ్ వెల్ రైట్. మనకి నచ్చిన మ్యూజిక్లో మళ్ళీ యూ కెన్ కీప్ ఆన్ ట్రయింగ్, మనకి నచ్చినంత వరకు చేసుకుంటూ పోవచ్చు రైట్. సో దట్ ఈస్ హౌ ద సాంగ్ విల్ కమ్. యాజ్ యూ కెన్ సీ మల్టిపుల్ వర్షన్స్ క్రియేట్ చేశాను ఇక్కడ నేను. ఆల్ ద బెస్ట్ ఆహ్లాద్ అని చెప్పి చాలా చేశాను. బట్ లెట్ మీ జస్ట్ షో యూ ద సెకండ్ పార్ట్ ను రైట్. నో లిరిక్స్ వచ్చేస్తాయి ఇట్లాగా. ఒకసారి లిరిక్స్ వచ్చేసిన తర్వాత ఓకే తెలుగు కూడా లెట్ మీ కంప్లీట్ దట్ ఎనీవే వన్స్ వీఆర్ ఇన్ చాట్ జీపీటీ. ఇక్కడ చూడండి తెలుగులో రాయమని ఇచ్చాను.
సో సిన్స్ ఐ ఆస్క్డ్ ఇన్ తెలుగు ఇట్ జస్ట్ గేవ్ ఎక్సలెంట్ లిరిక్స్ రైట్. ఇప్పుడు చూసారంటే మీరు, నువ్వు నక్షత్రంలా మెరవాలి, ఇప్పటి వరకు నువ్వు వచ్చావు చాలా దూరము, ఆనంద అనురాధ నీకు ఆశీస్సులు అందిస్తారు, నువ్వు చేసే ప్రతి పనిలో ప్రతి దానిలో ప్రేమతో గర్విస్తారు. ఎంత బాగా రాసిందో చూడండి రైట్. గుర్తుంచుకో ప్రేమైన ఆహ్లాద్, ఇది కేవలం ఒక దశ, కాలగమనంలో ఒక క్షణం, ఒక భాగం మాత్రమే. ఆనంద్ అనురాధ నీతోనే ఉన్నారు, ఇది విను, ఏదైనా వస్తే మేము నీతోనే ఉంటాం. చూడండి ఎంత అంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ టు ఎక్స్ప్రెస్ దీస్ థింగ్స్ రైట్. మామూలుగా ఇప్పుడు మనం రెగ్యులర్ లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టం. చాలా బ్యూటిఫుల్గా రాసింది లిరిక్స్, సూపర్. ఇంకా మళ్ళీ దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలంటే చూడండి, ఇక్కడ నేను అదే ప్రీవియస్ ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ జస్ట్ అప్డేట్ చేశాను, రైట్ ఏ సాంగ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ టు ఎంకరేజింగ్ అని చెప్పి ఇచ్చాను. అంటే స్పెసిఫిక్గా ఇచ్చాను అనమాట, సేమ్ ప్రాంప్ట్ తీసుకొని. మళ్ళీ అగైన్ డిఫరెంట్ లిరిక్స్తో సాంగ్ రాసిన చూడండి, నీకు నమ్మకం కావాలి, నీ దారిలో నీ కాంతి వెలిగించాలి రైట్. ఆనంద్ అనురాధ నీ వెంటే ఉన్నారు, నిన్ను చూసి గర్వించి నీ కళల్ని ఆశీర్వదిస్తున్నారు. ఎంత బాగా రాసింది చూడండి ఆ లిరిక్స్ అనమాట. కుల రిజర్వేషన్ గురించి బాధపడద్దు, నీ ప్రతిభను ఎవరు నిలువరించలేరు, నీ ధైర్యం నీ గమ్యం నీకే సొంతం, నీ మనసు నమ్ము అది నీ యుద్ధం అంట. ఎంత బాగా రాసిందో అసలు, ఎక్సలెంట్ రైట్. అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ టుక్? 2 minutes రైట్. యూ జస్ట్ రైట్ ఎ ప్రాంప్ట్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద సాంగ్. మీకు నచ్చకపోతే మళ్ళీ ప్రాంప్ట్ కొద్దిగా అప్డేట్ చేస్తాము, మళ్ళీ సాంగ్ ఇచ్చేస్తుంది. జస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్ వీ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ సాంగ్ అనమాట. లిరిక్స్ మొత్తం వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత సెకండ్ స్టెప్, నో దట్ ఐ హ్యావ్ ఏ సాంగ్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ మలయాళం ఆర్ కన్నడ ఆర్ జపనీస్, జర్మన్, ఇట్ డజంట్ మ్యాటర్ రైట్. ఒక సాంగ్ వచ్చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ సాంగ్ని యూజ్ చేసి, లిరిక్స్ యూజ్ చేసి సాంగ్ని క్రియేట్ చేయాలన్నమాట. దానికి లెట్ మీ జస్ట్ షో యూ అనదర్ టూల్ రైట్. సో ఇది టూల్ ఇక్కడ, లెట్ మీ జస్ట్ ఓపెన్ రైట్ దిస్ వన్. సునో అనే టూల్ యూజ్ చేశాను. అగైన్ మల్టిపుల్ టూల్స్ ఆర్ అవైలబుల్. I found that this one is best one right out of all tools available. ఇక్కడ మీరు ఒకసారి లాగిన్ అయ్యారంటే అగైన్ suno.com యాప్ ఉన్నది, వెబ్సైట్ ఉన్నది. ఐ విల్ గివ్ యూ ద లింక్ బిలో దిస్ వీడియో కింద ఇస్తాను. మీరు ఆ లింక్ అన్న క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేశారంటే యూ విల్ గెట్ సమ్ అడిషనల్ పాయింట్స్. దీంట్లో పాయింట్స్ ఇస్తారు వాళ్ళు, ఫ్రీ అకౌంట్ కాబట్టి. ఆ పాయింట్స్ అయిపోయేదాకా యూ కెన్ కీప్ ఆన్ క్రియేటింగ్. ఒక 5 songs 10 songs యూ కెన్ క్రియేట్ అనమాట యూజింగ్ దోస్ పాయింట్స్. ఆ పాయింట్స్ అయిపోయిన తర్వాత యూ నీడ్ టు పర్చేస్ రైట్ బియాండ్ దట్ పాయింట్స్. సో యూజ్ ద లింక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇన్ ద వీడియో ఇన్ ద డిస్క్రిప్షన్, సో దట్ యూ కెన్ క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ విత్ సమ్ అడిషనల్ పాయింట్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. సో ఇది లాగిన్ అయిన తర్వాత మీకు యాప్లో లాగిన్ అయినా లేకపోతే వెబ్సైట్లో లాగిన్ అయినా కూడా ల్యాప్టాప్ డెస్క్టాప్లో ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడే మనం ఒక మై డాటర్ ఒకటి ఇచ్చేసే ఒక ప్రాంప్ట్, యువర్ డాటర్ ఈస్ having birthday in December, which birthday? Let us say having her 22nd birthday, right? So please write a song. అంటే జనరేట్ అంటే క్రియేట్ అంటే చాలా ఒక సాంగ్ రాసి వస్తుంది. వాళ్ళ పేరు ఇవ్వచ్చు, డాటర్ పేరు ఏంది అలైక్య అని ఇస్తే అలైక్య పేరు యూజ్ చేస్తుంది. ఇక్కడ ఏమన్నా అడిషనల్ కాంటెక్స్ట్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మీరు చూసారంటే 200 characters లిమిట్ ఉన్నది. సో దట్ మే నాట్ బి ఎనబుల్, సరిపోకపోవచ్చు. దానికని చెప్పి నేను అండ్ ఆల్సో మనం ఒకసారి రాసి జనరేట్ క్రియేట్ అన్న తర్వాత క్రియేట్ చేసి వస్తుంది. ఇంకా లిరిక్స్ మళ్ళీ మాడిఫై చేయాలి అంటే ఇట్ ఈస్ కంబర్సమ్ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఈజీ ప్రాసెస్. దానికని చెప్పి నేను లిరిక్స్ క్రియేట్ చేయడానికి సపరేట్ టూల్ ChatGPT వాడాను. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఎట్లా యూజ్ చేయాలంటే ఆ లిరిక్స్ని ఇక్కడ మీకు చూసారంటే మీరు టాప్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కస్టమ్ రైట్. జస్ట్ హ్యావ్ టు ఎనేబుల్ దిస్. దాన్ని ఎనేబుల్ చేయాలి. ఇది క్లిక్ చేశారంటే డిజేబుల్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయితే ఇక్కడ ఎంటర్ యువర్ ఓన్ లిరిక్స్ అని వచ్చింది. సో అక్కడికి పోయేది ChatGPTకి పోయేది ఈ లిరిక్స్ అన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు రైట్. ఆర్ యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దెర్ ఇస్ ఏ కాపీ అనే లింక్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే కాపీ అయిపోతాయి లిరిక్స్ మొత్తం. ఇక్కడ పేస్ట్ చేసేయడమే, Ctrl+C అక్కడ కాపీకి, Ctrl+V ఇక్కడ. లేకపోతే అది క్లిక్ చేశారంటే Ctrl+C అక్కర్లేదు, కాపీ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి Ctrl+V పేస్ట్ చేసేయడమే రైట్. అడిషనల్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాట ఆహ్లాదన ఆశాజనకంగా ఉంచుతుంది, ఇవన్నీ మనకు అనవసరం కాబట్టి అట్లానే ఇనిషియల్ కూడా వీ కెన్ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ పల్లవి నుంచి బిగిన్ చేసేయచ్చు అంతే. లిరిక్స్ అని ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి,
ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆప్షనల్గా యూ కెన్ సెలెక్ట్ ఏ స్టైల్. అంటే ఇక్కడ మోటివేషన్ అని, ఇక్కడ చూడండి ఇండీ పంక్ అని చెప్పి, చిల్ బీట్స్ అని చెప్పి, రాక్, పాప్, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ. పాప్ సాంగ్స్, డిఫరెంట్ స్టైల్స్ క్రియేట్ చేస్తే దాన్ని బట్టి మ్యూజిక్ కూడా అదే కంపోజ్ చేసేస్తుంది. రైట్, వాట్ ఎవర్ సాంగ్ ఆఫ్ స్టైల్ యూ కెన్ జస్ట్ సెలెక్ట్ సమ్ స్టైల్. ఇది ఆప్షనల్, ఇది మ్యాండేటరీ కాదు. మీకు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు పలానా స్టైల్లో కావాలని. ఒక సాంగ్ టైటిల్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ, వాట్ ఎవర్ బర్త్డే సాంగ్ ఫర్ మై డాటర్ అన్నో ఏదో ఒకటి. సో యూ కెన్ గివ్ సమ్ నేమ్ హియర్, రైట్, అండ్ దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ బటన్. దట్స్ ఇట్. ఇఫ్ యూ జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ బటన్, ఇట్ విల్ క్రియేట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. మంచి సాంగ్ క్రియేట్ చేస్తుంది. 2 minutesలో సాంగ్ రెడీ అయిపోతుంది. రైట్, లెట్ us లిజన్ టు సమ్ ఆఫ్ ద సాంగ్ దట్ ఐ క్రియేటెడ్. నేను క్రియేట్ చేసిన సాంగ్ చూడండి, దీంట్లోనే ఉన్నది ఇక్కడ, మీకు ఇక్కడే వచ్చేస్తుంది అది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ప్లే దిస్ సాంగ్. దీనికి సాంగ్ ప్లే చేయగానే రైట్ సైడ్ ఇక్కడ చూడండి లిరిక్స్ కూడా వచ్చేస్తుంటాయి. And shine a brand new day. G-weights don't fade away. Dreams are made of sleepless nights. Future's bright when you've got the fight. Oh lads, you've got the fire inside. Face. ఇదొక మ్యూజిక్ స్టైల్ అనమాట. ఒక స్టైల్లో ఇది వచ్చింది. సేమ్ సాంగ్ చూడండి, డిఫరెంట్ స్టైల్లో. Rise and shine a brand new day. G-weights don't fade away. Dreams are made of sleepless nights. Future's bright when you've got the fight. అట్లా ఒక 3 minutes, రైట్, 3 minutes, మోర్ దాన్ 3 minutes సాంగ్ క్రియేట్ అయిపోయింది అంతే. సో తెలుగు లిరిక్స్ ఇస్తే తెలుగులో కూడా క్రియేట్ చేసేస్తుంది. సో క్రియేట్ అయిపోతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ప్లే ద తెలుగు సాంగ్ చూద్దాం ఒకసారి. ఓ ఆహ్లాద్, నీకు నమ్మకం కావాలి, నీ దారిలో నీ కాంతి వెలిగించాలి. ఆనంద్, అనురాధ నీ వెంటే ఉన్నారు, నిన్ను చూసి గర్వించి నీ కలంని ఆశీర్వదిస్తున్నారు. ఇదొక స్టైల్. మళ్ళీ సెకండ్ వర్షన్ కూడా క్రియేట్ చేసి చూడండి. నీకు నమ్మకం కావాలి, నీ దారిలో నీ కాంతి వెలిగించాలి. ఆనంద్, అనురాధ నీ వెంటే ఉన్నారు, నిన్ను చూసి గర్వించి నీ కలల్ని ఆశీర్వదిస్తున్నారు. బ్యూటిఫుల్ కంపోజ్ చేసిన చూడండి. సాంగ్స్ కూడా మొత్తం వచ్చేసాయి, వాయిస్ ఓవర్తో మొత్తం కంప్లీటెడ్ అనమాట 2 minutesలో. చెబుతారు ఇది నీకు, ఎల్లప్పుడూ మేము నీ వెంటే ఉంటాం, నీ గుండె పక్కన ఉంటాం. చూడండి మధ్యలో లాస్ట్లో లేడీ వాయిస్ కూడా పెట్టింది, నీ గుండె పక్కన ఉంటామని మొదట చెప్తున్నట్టు, ఎల్లప్పుడూ మేము నీ వెంటే ఉంటాము. అట్లా ఒక సాంగ్ క్రియేట్ అయిపోతుంది అంతే. దట్స్ ఇట్, రైట్. సో 2 tools, లైక్ 2 minutes, మ్యాక్సిమం 5 minutes ఈజ్ ఆల్ యూ నీడ్ టు స్పెండ్. ఒక 5 నిమిషాల్లో ఇక్కడేమో ఒక 2 minutesలో ఒక సాంగ్ వచ్చేస్తుంది, లిరిక్స్ వచ్చేస్తాయి. తర్వాత ఈ టూల్కి వచ్చారంటే ఇక్కడ ఆ లిరిక్స్ ఇచ్చేసారంటే యూ కెన్ జస్ట్ క్రియేట్ ద సాంగ్ క్రియేట్ చేయగానే ఇక్కడే మీకు కనిపిస్తుంది ఈ 3 dots ఉన్నాయి కదా, అది క్లిక్ చేశారంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉన్నా, డౌన్లోడ్ యాజ్ MP3 ఆడియో వీడియో, రైట్. దీన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. డౌన్లోడ్ చేశారంటే ఇప్పుడు నేను ఇందాక ప్లే చేశాను కదా, అట్లా వచ్చేస్తుంది, రైట్. యూ విల్ కెన్ ఈజీలీ డౌన్లోడ్ ఫ్రమ్ హియర్, రైట్. ఆల్ దీస్ సాంగ్స్ విల్ బి అవైలబుల్ ఇన్ యువర్ వర్క్ స్పేస్. ఇదేంటంటే ఇక్కడ ఆనంద్ వాయిస్ అని పెట్టాను. ఇదేంటంటే ఇఫ్ యూ వాంట్ టు
యూజ్ యువర్ ఓన్ వాయిస్. మన ఓన్ వాయిస్లో ఒక సాంగ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్ ఆడియో అన్న ఒక ఆప్షన్ ఉన్నది. అది యూజ్ చేసి మీరు సాంగ్ పాడినట్టు సేమ్ సాంగ్ యూ కెన్ క్రియేట్. ఆ ఆప్షన్ కూడా ఉన్నదనమాట. సో జస్ట్ యూ కెన్ ఎక్స్ప్లోర్, రైట్, హ్యావ్ ఫన్ విత్ ఇట్. ఈవెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మొన్న ఈ మధ్య ఒక 2 weeks బ్యాక్ ఒక తెలంగాణలో ఒక హాఫ్ శారీ ఫంక్షన్, నేను హైదరాబాద్లో ఉంటాను, వెళ్తే వాళ్ళు ఒక కస్టమ్ సాంగ్ ప్లే చేశారు అమ్మాయికి. ఎక్కడి నుంచి వచ్చిందబ్బా కస్టమ్ సాంగ్, అంత బ్యూటిఫుల్గా ఎట్లా క్రియేట్ చేశారు, అమ్మాయి పేరు, వాళ్ళ ఫాదర్ మదర్ నేమ్స్ అన్నీ వచ్చాయన్నమాట దాంట్లో. కస్టమ్ సాంగ్, ఇట్స్ నాట్ ఏ మూవీ సాంగ్ అది. ఎట్లా అంటే ఇది ఇట్లానే సేమ్, దే జస్ట్ ప్రాబ్లీ దే మైట్ హ్యావ్ యూజ్డ్ సమ్ ఏఐ టూల్ టు క్రియేట్ దట్ సాంగ్. అండ్ యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ, రైట్. దీంట్లో ఒక్కొక్క సాంగ్కి మేబీ దే మైట్ హ్యావ్ చార్జ్డ్ 3,000, 5,000, వి డోంట్ నో హౌ మచ్ దే చార్జ్డ్. నాకు సాంగ్ రాయడానికి 20,000 అడిగారు, ఎప్పుడు 7 years బ్యాక్ 15 to 20,000 అడిగారు. ఇక్కడ సాంగ్ మొత్తం ఇచ్చేస్తున్నాం. సో దట్ మీన్స్ వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ ఆల్సో. డిఫరెంట్ అకేషన్స్కి చేసుకోవచ్చు. మా బంధువుల్లో ఒక బాబాయ్ ఉన్నారు. ఆయన సాయిబాబా గురించి సాంగ్స్ రాసేస్తుంటారు, అలవోకగా ఆసుగా రాస్తుంటారు అనమాట సాంగు. బట్ ఆ సాంగ్ రాసిన సాంగ్ని తీసుకెళ్ళి మళ్ళీ కంపోజ్ చేసి మ్యూజిక్ యాడ్ చేసి పాటలు పాడి, రైట్, ఒక సింగర్ని యూస్ చేసి చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఈ టూల్తో ఏంది, జస్ట్ ఇక్కడ ఆ లిరిక్స్ ఇక్కడ పెట్టేస్తాం, ఈ టూల్కి వచ్చి కాపీ పేస్ట్ లిరిక్స్, క్లిక్ ఆన్ జనరేట్, దట్స్ ఇట్. జనరేట్ అనగానే ఇక్కడ క్రియేట్ అనగానే సాంగ్ క్రియేట్ అయిపోతుంది, రైట్. సో లైక్ దట్ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ యూస్ దిస్ పర్టికులర్ టూల్. సో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. హోప్ యూ ఆల్ లైక్డ్ దిస్ వన్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, take care. Bye bye. Have a nice time.